హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు నేను చేసే వీడియో అండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, పుల్కా, బిర్యానీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చేయండి. ఎప్పుడు మనం తినే పన్నీర్ బటర్ మసాలా కాకుండా తింటూనే ఉంటాం. పన్నీర్ బటర్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసి తింటుంటాం. అలా కాకుండా ఇలా కూడా ఒకసారి డాబా స్టైల్లో ఒకసారి మీరు కూడా రుచి చూడండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి మీకు నచ్చితే. అలాగే ఒక లైక్ కొట్టేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ వరకు పన్నీర్ పీసెస్ చిన్నగా తీసుకున్నాను. మనము ఎప్పుడు స్క్వేర్ షేప్లో తీసుకుంటాం కదా, అలా లేకుండా ఈసారి నేను ట్రయాంగిల్లో కొంచెం పిల్లలకి ఇష్టంగా ఉంటుందని ట్రయాంగిల్లో తీసుకున్నాను. స్క్వేర్ షేప్లో కాకుండా ట్రయాంగిల్లో తీసుకుని ఇలా ఫస్ట్ అన్నీ ఇలా ఆయిల్ వేసేసి కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా అన్నీ కూడా వేపుకోవాలి. వేపుకున్నాక ఇలా అన్నీ కూడా సెకండ్ వైపుకి మనం టర్న్ అనేది చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకున్నాక బాగా మంచి కలర్ వచ్చినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేశాక ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఉండే ఆయిల్లోనే అండి ఒక 2 లవంగాలు, అలాగే 1 ఇంచు వరకు చెక్క, అలాగే ఒక 2 ఇలాచీ తీసుకున్నాను. ఇక్కడ 2 మీడియం 3-4 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నానండి. గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాక ఒక 5-6 వరకు కాజు తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నానండి, ఒక 4-5. అలాగే 1 ఇంచు వరకు అల్లం కూడా తీసుకునేసి ఒక 2 మీడియం సైజు ఆనియన్ స్లైసెస్ తీసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 కట్ట పుదీనా తీసుకుంటున్నాను. ఒక 1/2 కట్ట కొత్తిమీర కూడా తీసుకుంటున్నానండి. ఇది కొంచెం గ్రీన్ షేడ్లో వస్తుందండి పన్నీర్ కర్రీ, కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మనము లిడ్ పెట్టేద్దామండి. కొంచెం సేపు మూత పెట్టేసి ఇవి చూడండి లైట్గా బాగా మగ్గినాయి కదా వేడికి. ఇప్పుడు ఒకసారి బాగా ఇలా పైకి కిందికి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు మూత చల్లారనివ్వాలండి. ఇప్పుడు చల్లారినాక చూడండి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొనేసి మనము పేస్ట్లా పట్టుకోవాలి. ఇలా పేస్ట్లాగా పట్టుకున్నాక పక్కన పెట్టుకుందామండి. ఇక్కడ ఇంకో కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్నది బటర్ క్యూబ్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు అది కొంచెం బాగా ఆయిల్ వేడెక్కాక మనం ముందే మిక్సీకి పట్టి పెట్టుకున్న పేస్ట్ అండి, అది వేసుకున్నాక ఇలా బాగా కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఆయిల్లో బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. ఇందులోకి మనము 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నానండి. అలాగే ఒక 2 స్పూన్ల ధనియా పౌడరు, ఒక 1/2 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూన్ వచ్చి పసుపు అనేది తీసుకుంటున్నాను. అలాగే మనం రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇందులోకి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మసాలా అంతా కూడా స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి బాగా ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న ఇప్పుడు మసాలా వాటర్ అనేది వేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది వేసుకున్నాక
నేను మసాలా పట్టాను కదండి పేస్ట్, అదే వాటర్ లాస్ట్లో ఉంటే ఆ వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేయాలి సిమ్లో పెట్టి. ఇప్పుడు చూడండి ఆవిరి బాగా పట్టింది కదా, చూడండి వాటర్ కూడా బాగా మసాలా అంతా బాగా తెరులుతోంది బాగా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొనేసి కొంచెం సాఫ్ట్, మనం వేయించుకున్నాం కదా కొంచెం గట్టిగా ఉంటాయి, ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటున్నానండి. చూడండి మనం పన్నీర్ బటర్ మసాలా మంచి రెడ్ కలర్లో ఉంటుంది, ఇది లైట్గా గ్రీన్ షేడ్ అనేది వస్తుంది. ఇప్పుడు అలాగే కొంచెం పైన కసూరి మేతి అనేది స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని కొంచెము మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అనేది క్లోజ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా ఆయిల్ అనేది చూడండి, ఆయిల్ అనేది పైకి తేలి బాగా మనకు కర్రీ అనేది బాగా ఉడికింది. పన్నీర్ పీసెస్ కూడా బాగా సాఫ్ట్గా ఉడికిందండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. పన్నీర్ కర్రీలోకి, చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీ, పుల్కా అది ఇది అనేది లేకుండా అన్నిట్లో, పూరి కూడా, ఈవెన్ పూరి కూడా మనకు పన్నీర్ కర్రీలోకి చాలా బాగుంటుంది. అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ పన్నీర్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో చూసి మీరు తప్పకుండా నాకు లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.